Hi, hello. This is Ashok Kumar. Welcome to Viswam Coaching Institute, Hindupur. ఎస్ ఈరోజు వీడియో దేనికోసం అంటే ఫిజికల్ సైన్స్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఇప్పుడు నేను చర్చించబోయేది. చాలా మంది స్టూడెంట్స్ వేరియస్ స్కూల్ స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే పైన పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే ఈ ఫిజికల్ సైన్స్ లో మనం తీసుకుంటాం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని పెట్టాము, రైట్? సో అందులో 16th క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ ఇది 8 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్. కంపల్సరీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ నో ద ప్రొసీజర్ హౌ టు సాల్వ్ అండ్ హౌ టు బ్యాలెన్స్ ద గివెన్ కెమికల్ ఈక్వేషన్స్. సో ఓకే, ఇప్పుడు క్వశ్చన్ తీద్దాం. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్. బ్యాలెన్స్ అంటే ఏమి? సరితూచడము అని. బ్యాలెన్స్ అంటే రెండు సమానంగా పెట్టడం అనమాట. ఈ పక్క ఆ పక్క, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ సైడ్ ఎడం పక్క ఉండేవి, రైట్ సైడ్ ఉండేవి, రెండు సమానంగా ఉండాలన్నమాట. ఒక స్కేల్ ఉన్నట్లు అనమాట. స్కేల్ మనం త్రాసు తూకం వేసేకి వాడతాం చూడండి, అలా త్రాసు ఎట్లయితే ఈక్వల్ గా ఉంటుందో అలా బ్యాలెన్స్ అంటే. ఒకటి తక్కువ ఉండకూడదు, ఒకటి ఎక్కువ ఉండకూడదు అనమాట. సో అలా ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేస్తే ఈజీ వేలో దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎస్, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్. కింద ఇచ్చిన రసాయన సమీకరణాలను బ్యాలెన్స్ చేయండి అని క్వశ్చన్. అంటే సరితూచడము అని బ్యాలెన్స్ అంటే. అంటే రెండు వైపులా, ఎడమ వైపు కుడి వైపు, అంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంచడం అనమాట. సమానంగా ఉంచడమే బ్యాలెన్సింగ్ అంటే. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ NaCl plus AgNO3 gives rise to AgCl plus NaNO3. ఇది ఫస్ట్ ఈక్వేషన్. చూద్దాం దీన్ని, ఇది బ్యాలెన్స్ గా ఉందా లేదా ఇన్బ్యాలెన్స్ గా ఉందా చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూసే ముందు ఈ లెటర్స్ వాటి యొక్క మీనింగ్ తెలియాలి మీకు. ఏటో ఆ లెటర్స్ ఏంటి, దాని పేరు సింబల్స్ అంటాం వాటిని. సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ ఆర్ ఫార్ములే ఆఫ్ ద సింబల్స్. సో NaCl అంటే ఏమో చూద్దాం. Na అంటే Naలో సోడియం ఉంది, క్లోరిన్ ఉంది. Cl అంటే సోడియం ప్లస్ క్లోరిన్ రెండు కలిస్తే సోడియం క్లోరైడ్ అని NaCl అనమాట. ఓకే, దాంట్లో సోడియం ఉంది, క్లోరిన్ ఉంది, మనకు అర్థం కావాలా. నెక్స్ట్ AgNO3లో Ag ఆర్జెంటం అనేది ఒకటి. N అంటే నైట్రోజన్, O అంటే ఆక్సిజన్. దీంట్లో ఆర్జెంటము, నైట్రోజన్, ఆక్సిజన్ మూడు ఉన్నాయి, 3 ఎలిమెంట్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇది. రైట్ సైడ్ చూద్దాం. AgCl ఆర్జెంటం, క్లోరిన్, తర్వాత Na నైట్రోజన్, Na సోడియం, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఆ 3 ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటంటే, బ్యాలెన్స్ చేయడం NaCl లో బ్యాలెన్స్ చేయాలంటే ఎట్లంటే, బ్యాలెన్స్ చేయడము సోడియం ప్లస్ క్లోరిన్ రెండు ఉన్నాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేది లెక్క పెట్టాలి మనం. బ్యాలెన్స్ చేయడం అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే పరమాణువులు ఎన్ని ఉన్నాయో వాటిని కౌంట్ చేయాలి ఫస్ట్. చూడండి ఎట్లంటే, సోడియం ప్లస్ క్లోరిన్ రెండు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంటుంది అని అర్థం. అక్కడ ఏమీ లేదంటే సోడియం 1 ఆటం ఉంది, క్లోరిన్ 1 ఆటం ఉంది అని అర్థం. సోడియం 1, క్లోరిన్ 1 ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ Ag అనేది ఏం లేదంటే 1 ఉంది అని అర్థం అక్కడ. అంటే Agm ఆటమ్స్ ఎన్ని? Ag 1. నైట్రోజన్లు N అంటే 1 ఏమీ లేదంటే. ఆక్సిజన్లు 3 ఓకే ఉంది, రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇది ఆన్సర్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చూస్తాం. ఫస్ట్ ఇది NaCl plus AgNO3 gives rise to AgCl plus NaNO3. ఓకే, గివెన్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ రాశాం, ఫస్ట్ క్వశ్చనే రాశాం. దీంట్లో బ్యాలెన్సింగ్ చేయాలంటే ఆటమ్స్ ని ఏవైతే లెఫ్ట్ సైడ్ ఆటమ్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని ఆటమ్స్ ఉండాలి కరెక్ట్ గా. అలా కరెక్ట్ గా సరితూచడమే బ్యాలెన్సింగ్ అంటే. ఇప్పుడు సోడియం ఎన్ని ఆటమ్స్ ఉన్నాయమ్మా అంటే 1 ఉంది, క్లోరిన్ ఎన్ని ఉన్నాయి 1,
ఆర్జెంటం 1, నైట్రోజన్ 1, ఆక్సిజన్ 3. ఓకే, టోటల్ చూద్దాం. ఇక్కడ ఒక్కొక్కటే చూస్తాం. సోడియంలు 1. ఓకే, లెఫ్ట్ సైడ్ 1 ఆటం ఉంది సోడియం, ప్లస్ క్లోరిన్లు 1, ప్లస్ ఆర్జెంటంలు 1, నైట్రోజన్ 1, ప్లస్ ఆక్సిజన్లు 3. ఎస్, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ వేరియస్ ఎలిమెంట్స్. నంబర్ ఆటమ్స్ ఇన్ వేరియస్ ఎలిమెంట్స్ 1 + 1 + 1 + 1 టోటల్ 3, 4, 5, 6, 7 ఉన్నాయి మొత్తం లెఫ్ట్ సైడ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్. సో రైట్ సైడ్ కూడా 7 ఉండాలా. అది ఎట్లా? నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయో లెఫ్ట్ సైడ్, అక్కడ కూడా నైట్రోజన్లు అన్నీ ఉండాలా నంబరు. క్లోరిన్లు లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉంటే రైట్ సైడ్ కూడా క్లోరిన్లు అన్నీ ఉండాలా. ఇది బ్యాలెన్స్ చూడడం అంటే. అప్పుడు ఇంకో స్టెప్ తీసుకోవాలి మనం. సోడియం 1 ఆటం ఉంది, రైట్ సైడ్ చెక్ చేద్దాం సోడియంలు ఎన్ని ఉన్నాయో. సోడియంలు మాత్రమే Na. సో రైట్ సైడ్ Na. ఓకే, 1. అక్కడ కూడా 1, ఇక్కడ 1, రైట్. సోడియం బ్యాలెన్స్డ్, సోడియం ఓకే బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇక క్లోరిన్లు చూద్దాం. క్లోరిన్ 1 ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్లోరిన్ 1 అక్కడ కూడా. Cl ఏమీ లేదంటే 1. సో ఇక్కడ 1, అక్కడ 1. ఓకే, ఇది కూడా బ్యాలెన్సే. ఇక ఇది అయిపోయింది. ఆర్జెంటంలు చూద్దాం. ఇక్కడ 1 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా 1, ఆర్జెంటం ఒకటే. సో 1, 1 ఈక్వల్. ఓకే, ఇది కూడా బ్యాలెన్స్. నెక్స్ట్ N. నైట్రోజన్లు చూద్దాం. 1 ఉంది ఇక్కడ నైట్రోజన్ ఆటం, ఇక్కడ ఇక్కడ కూడా ఇదిగో ఇది ఇక్కడ దిస్ ఈజ్ నైట్రోజన్ ఆటం 1, ఇక్కడ 1, అక్కడ 1. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్లు ఫైనల్ గా. ఆక్సిజన్లు లెఫ్ట్ సైడ్ 3 ఆటమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 3 ఆటమ్స్. ఓకే, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఆల్రెడీ బ్యాలెన్స్డ్. దీన్ని బ్యాలెన్స్ చేయక్కర్లేదు ఇంకా. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తే ఆల్రెడీ బ్యాలెన్స్డ్ అనమాట. NaCl plus AgNO3 gives rise to AgCl plus NaNO3. ఓకే, ఇది ఒకటే. దిస్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. ఓకే, ఆల్రెడీ బ్యాలెన్స్ అయి ఉండేదే ఇచ్చినారు మనకు. ఓకే, ఫస్ట్ది ఓవర్ అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం మనం ఇప్పుడు. సెకండ్ ఈక్వేషన్ తీసుకో. సెకండ్ ఈక్వేషన్ BaCl2 plus H2SO4 gives rise to BaSO4 plus HCl. Okay, this is the given second chemical equation. ఇందులో లెఫ్ట్ సైడ్ ఆలోచిద్దాం ఫస్ట్. BaCl2 plus H2SO4 gives rise to BaSO4 plus HCl. ఎస్, ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ లో పోతాం. అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అంటే బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ Ba అంటే బేరియం 1 ఆటం లెఫ్ట్ సైడ్, క్లోరిన్లు 2, బేరియం 1, క్లోరిన్లు 2. ఓకే, H అంటే హైడ్రోజన్ 2 ఆటమ్స్, ఎస్ సల్ఫర్ 1 ఆటం, O ఆక్సిజన్ 4 ఆటమ్స్. ఇదే ప్రకారంగా రైట్ సైడ్ కూడా ఉంటే బ్యాలెన్సే, లేదంటే బ్యాలెన్సింగ్ చేస్తూ పోవాలన్నమాట. ఇక్కడ అక్కడ ఒక తక్కెడలో ఎట్లా అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కువైపోతే రైట్ సైడ్ వేస్తాం కదా, కొన్ని ఎక్కిస్తాం కదా బరువు సమానమయ్యేంత వరకు. బరువు వేసామని ఈదిగా కొంచెం ఎక్కువ బరువు అయితే అప్పుడు ఏం చేస్తాం, ఇది పైకి వేసా లెఫ్ట్ సైడ్ ఫ్యాన్, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంకొద్దిగా వేస్తాం పదార్థం ఏదో ఒకటి బ్యాలెన్స్ అయ్యేంత వరకు చేస్తాం. చూడు, ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్ అయ్యేంత వరకు. అదే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే. సో బేరియం 1, క్లోరిన్ 2, హైడ్రోజన్ 2, సల్ఫర్ 1, ఆక్సిజన్ 4. ఓకే, ఆ పక్క చూద్దాం. బేరియం 1. ఓకే, 1 ఈ పక్క 1, ఆ పక్క 1, సరిపోయింది. క్లోరిన్లు 2, ఆ పక్క క్లోరిన్లు 1, HCl అంటే ఇక్కడ 1, క్లోరిన్ 1, హైడ్రోజన్ 1 అనమాట. అక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి క్లోరిన్లు. సో ఇప్పుడు ఎక్కడ మనకు బ్యాలెన్స్ కావాలంటే క్లోరిన్లు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు స్టెప్ లో క్లోరిన్ దగ్గర ఇది 2 కావాలా మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 అనే నంబర్ ని యాడ్ చేయడం వల్ల 2 1s are 2 హైడ్రోజన్, 2 1s are 2 క్లోరిన్లు. ఇప్పుడు 2 హైడ్రోజన్లు 2 క్లోరిన్లు అయితే అక్కడ ఇక్కడ చూడు. ఇప్పుడు బేరియం 1, క్లోరిన్ 2, అక్కడ క్లోరిన్ 2, క్లోరిన్ ఒకటి ఈక్వల్ ఆయా అంతే. ఇంకా వేరే చూద్దాం. హైడ్రోజన్లు చూడు. ఇప్పుడు హైడ్రోజన్ 2 ఉంది ఇక్కడ, అక్కడ హైడ్రోజన్ 2 1s are 2 కదా, 2 ఇప్పుడు అది 1 కాదు, ఇప్పుడు 2 పెట్టాం కాబట్టి 2 హైడ్రోజన్లు అయితే ఇక్కడ 2 క్లోరిన్లు అయినాయి కాబట్టి హైడ్రోజన్లు 2 ఉంది, అక్కడ హైడ్రోజన్లు 2 ఉంది, రైట్.
హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్. నెక్స్ట్ సల్ఫర్లు చూద్దాం. 1 ఉంది సల్ఫర్, ఇక్కడ 1 ఇద్దాం, 1 ఏమీ లేదంటే సల్ఫర్ ఆల్సో బ్యాలెన్స్డ్ ఈక్వల్. ఆక్సిజన్ లో ఇక్కడ 4 అక్కడ 4, ఎస్ ఇది బ్యాలెన్స్ అనిపిస్తా ఉంది, బ్యాలెన్స్ ప్రతిదీ చూసి చెక్ చేసుకో. బేరియం ఇక్కడ 1 ఉంది ఆటము, రైట్ సైడ్ 1, ఓకే ఈక్వల్ 2. నెక్స్ట్ క్లోరిన్లు 2 ఉన్నాయి, ఇక్కడ 2 1s are 2 అయ్యాయి కదా, 2 అయ్యాది. ఇప్పుడు 2 పెట్టడం వల్ల 2 క్లోరిన్లు 2 హైడ్రోజన్లు వచ్చినాయి. సో బ్యాలెన్స్ చేయడం, ఆ 2 యాడ్ చేయడం వల్ల బ్యాలెన్స్ అయింది. ఇక్కడ 2 యాడ్ చేయడం వల్ల ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. సో బ్యాలెన్స్ ఈక్వేషన్ ఇంకో స్టెప్ రాయాలి, ఇట్లా ఒక 3 steps రాయాలి మీరు ఒకసారి. సో బ్యాలెన్స్ ఈక్వేషన్ ఏంటంటే అంటే BaCl2 plus H2SO4 gives rise to BaSO4 plus 2HCl. ఎస్ ఇది బ్యాలెన్స్డ్. మనం చెక్ చేసినాం, ఇప్పుడు ప్రతి ఆటము చెక్ చేసినాం. బేరియం ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1, అక్కడ 1 అక్కడ 1, ఓకే. క్లోరిన్లు ఇక్కడ 2 ఉన్నాయి, రైట్ సైడ్ 2 1s are 2 క్లోరిన్లు ఉన్నాయి, రైట్ అది సరిపా. నెక్స్ట్ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ 2 1s are 2 హైడ్రోజన్లు సరిపోయినాయి. నెక్స్ట్ సల్ఫర్ 1 ఆటం, ఇక్కడ 1 ఆటం, అది సరిపా. నెక్స్ట్ ఆక్సిజన్లు 4, ఇది ఆక్సిజన్లు 4, ఓకే. ఎవ్రీ ఈ ఎంటైర్ సెకండ్ కెమికల్ ఈక్వేషన్ నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఎస్ థర్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇప్పుడు PbNO3 taken twice gives rise to PbO plus NO2 plus O2. ఇది మనకు థర్డ్ కెమికల్ ఈక్వేషన్, రసాయన సమీకరణం. చూద్దాము ఒకసారి. మనం ఆటమ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉండే ఆటమ్స్ ఎన్నో చెక్ చేద్దాం. Pb అంటే ప్లంబం అనే అర్థం. ప్లంబం అంటే లెడ్, LED లెడ్ కి ప్లంబం అనే నేమ్ ఉందన్నమాట కెమికల్ గా, ప్లంబం అంటాం Pb అంటే. సో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయమ్మా, Pb 1 ఏమీ లేదంటే 1 ప్లంబం ఆటం ఉంది ఇక్కడ, అంటే లెడ్. సో నైట్రో ఇక్కడ చూడు, NO3 టేకన్ ట్వైస్ అంటే అర్థం ఏంటంటే ఈ బ్రాకెట్ తర్వాత 2 పెట్టారంటే ఈ 2 తో అన్నింటిని మల్టిప్లై చేయాలా అని అర్థం. టేకెన్ ట్వైస్ అంటే టేకెన్ ట్వైస్, 2 పెట్టినారు కాబట్టి ట్వైస్ అన్నాం. 3 ఉంటే ఒకవేళ థ్రైస్ అనాలా అప్పుడు. సో ఈ 2 తో మల్టిప్లై చేయలేదు. 2 into 3, 2 3s are 6 అంటే ఆక్సిజన్ 6 అన్నమాట అర్థం. అది ఆ స్టెప్ తీసుకున్నాం మనం. PbNO3 అంటే ఇక్కడ NO3 కదా, 2 3s are 6, 2 ఇక్కడ 1 ఉంటుంది, ఏం లేదంటే 2 1s are 2, ఇది మనకు వచ్చింది. PbN2O6 అనమాట అర్థం ఇది లెఫ్ట్ సైడ్. ఎస్ రైట్ సైడ్ చూద్దాం. PbO అది అట్లే రాయి, ప్లస్ NO2 అట్లే రాయి, ప్లస్ O2 రైట్. ఇప్పుడు ఇంకో స్టెప్ దగ్గర మనము కౌంట్ చేద్దాం. ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. Pb నంబర్ ఆఫ్ ఆటమ్స్ 1 ఓన్లీ, ఒకటే ఉంది Pb. రైట్ సైడ్ చెక్ చేసుకో. Pb 1, ఎస్ 1. ఆక్సిజన్ కూడా 1 ఉంటుంది, ఏం లేదంటే ఎస్ 1. ప్లంబం ఓకే బ్యాలెన్స్ గా ఉంది. నైట్రోజన్ చూద్దాం ఇప్పుడు. N2 ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ కూడా 2నే ఉండాలా. నైట్రోజన్లు ఏమైనా ఉన్నాయో లేదో చూసా. ఇది నైట్రోజన్ 1 బట్ నో నైట్రోజన్, ఓన్లీ 1 ఇక్కడ ఉండేది. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇన్ బ్యాలెన్స్, ఇది సమానం లేదు. అప్పుడు మనం అక్కడ 2 రావాలి మనకి. నైట్రోజన్ ఆటమ్స్ 2 పెరగాల. ఆక్సిజన్లు 6 ఉన్నాయి, ఇక్కడ 2 + 4 + 1 5 ఉన్నాయి మొత్తం, కానీ 6 రావాలి మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఉండేది నైట్రోజన్ 2 కావాలి ఫస్ట్ బ్యాలెన్స్ అంటే. ఆడ నైట్రోజన్ దగ్గర 2 యాడ్ చేసుకుంటే 2 వచ్చేస్తాయి నైట్రోజన్లు. కాబట్టి ఇక్కడ మనము 2, అది ఇంకో స్టెప్ తీసుకోవాలి. అట్లా నేను చెప్పేది ఎందుకు స్టెప్స్ అంటే ఇగో దీనికోసమే. N2O6 gives rise to PbO ప్లస్ ఇప్పుడు NO2 ఉంది. ఇక్కడ నైట్రోజన్లు మనకు 2 కావాలంటే ఇక్కడ 2 పెట్టేస్తే అప్పుడు ఎన్ని అయితే చూద్దాం. 2 పెట్టేస్తే ఇక్కడ 2 into 1, 2 1s are 2 నైట్రోజన్లు, 2 2s are 4 ఆక్సిజన్లు అయితే అది. ఎస్ ఇప్పుడు చూద్దాం ఏమన్నా ఇప్పుడు లెవెల్ గా ఉందా లేదా. ప్లంబం 1, ప్లంబం 1 ఓకే. నైట్రోజన్లు 2, 2 1s are 2 నైట్రోజన్లు 2 ఓకే. నెక్స్ట్ ఆక్సిజన్లు చూద్దాం ఇప్పుడు. ఆక్సిజన్లు టోటల్ 6 ఉన్నాయి, ఇక్కడ 6, అక్కడ 6 ఉన్నాయో చూద్దాం. 1 1 + 2 కాదు, 2 2s are 4. ఇప్పుడు 4 + 1 5, 5 + 2
7 ఆయా అంటే ఒకటి పెరిగితే అక్కడ, కాబట్టి బ్యాలెన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు వేడి చేయాలంటే ఆక్సిజన్ ఇంకా మనకు కావాలా. ఎక్కడ అక్కడ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ మనము ఏం చేయాలంటే ఇక్కడ 2 చేయాల. 2 యాడ్ చేసుకోవాలంటే 2Pb N2O6 గివ్స్ రైస్ టు ఇక్కడ అంతే సేమ్ PbO ప్లస్ 2NO2 ప్లస్ O2 ఉంటుంది. ఇప్పుడు ఈ 2తో మల్టిప్లై చేసుకొని పోవాలి. 2 into 1 ఇక్కడ 2 into 1 2 1s are 2 ప్లంబంలు 2 ఇక్కడ అంతే. నైట్రోజన్ కి సంబంధం ఉంటుంది, అది కూడా బ్రాకెట్ ఉంది కాబట్టి. సో 2 2s are 4 నైట్రోజన్ లాయా, 2 6s are 12 ఆక్సిజన్లు వచ్చాయి. ఇప్పుడు 12 ఆక్సిజన్లు అంటే ఇక్కడ 2 1s are 2 ప్లంబంలు, 2 2s are 4 నైట్రోజన్లు, 2 6s are 12 ఆక్సిజన్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడ చూద్దాం. ప్లంబం 1 ఇక్కడ అయినాయా 2 అయినాయి, 2 1s are 2. సో అక్కడ కూడా 2 పెట్టి పారేయాల. ప్లంబంలు కూడా పెరగాల మనకి. అప్పుడు ఏమవుతాయి 2 1s are 2 ప్లంబమ్స్, 2 1s are 2 ప్లంబం. ఓకే. ఆక్సిజన్లు ఇక్కడ 2 1s are 2 1 ఉంటుంది, 2 1s are 2 ఆయా ప్లంబం. ఓకే. నైట్రోజన్లు చూస్తే 2 2s are 4 ఉన్నాయి మొత్తం, అక్కడ 4 ఉన్నాయని చూస్తాం. ఇదిగో 1 ఉంటుంది, 2 1s are 2 2 1s are 2 2 2s are 4 నైట్రోజన్. బట్ అక్కడ 2 1s are 2 ఓన్లీ నైట్రోజన్, 2నే నైట్రోజన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నైట్రోజన్ ఇంకా ఇన్బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు నైట్రోజన్ ఇంకా ఇన్బ్యాలెన్స్ అయింది. అప్పుడు ఏం చేయాలంటే 2 6s are 12. సో ఇక్కడ 2 ప్లస్ దగ్గర ఇక్కడ ఆక్సిజన్ దగ్గర కూడా 2 పెట్టాలి. అప్పుడు 2 2s are 4 2 2s are 4 ఆక్సిజన్లు, 2 2s are 4 ఇక్కడ 2 2s are 4 4 + 4 8. ఇక్కడ 2 1s are 2 10 ఉన్నాయా మొత్తం ఆక్సిజన్, ఇక్కడ 10 ఉన్నాయేమో చూడు. 2 6s are 12 అంటే ఇంకా 2 తేడా వస్తుంది. 2Pb మనకు వచ్చిన ఈక్వేషన్ 2Pb N2O6 గివ్స్ రైస్ టు ఇక్కడ 2Pb ప్లస్ NO2 ఉంది ప్లస్ O2. ఎస్, ఇక్కడ మనం ఎన్ని కావాలంటే వేసుకుంటాం. 2 1s are 2 ప్లంబం ఆటమ్స్, ఇక్కడ 2 1s are 2 ప్లంబం సరిపోయింది. బట్ 2 2s are 4 నైట్రోజన్లు రావాలా. 4 ఇక్కడ 2 2s are 4 వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ 4 పెడితే మనకు సరిపోతుంది 4. ఎందుకంటే ఆల్రెడీ 2 ఉందాడా. ఇప్పుడు ఎట్లా 4 పెడితే అంటే ఇక్కడ 2 into 2 ఎన్ని ప్లంబమ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. నెక్స్ట్ 2 2s are 4 నైట్రోజన్లు 4 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ 2 6s are 12 ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది. రైట్ సైడ్ కూడా ఇదే ఫారంలో రావాలి మనకి. అంటే ప్లంబంలు 2 ఉండాలా, నైట్రోజన్లు 4 ఉండాలా, ఆక్సిజన్లు 12 ఉండాలా. ఎస్, ఆ రకంగా మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ 2 ప్లంబమ్స్ 2 1s are 2 ప్లంబమ్స్. ఓకే. ప్లంబంలు 2 లేదా ప్లంబం 2. నెక్స్ట్ నైట్రోజన్లు ఇక్కడ 1 ఉందంటే 4 1s are 4 నైట్రోజన్లు 4. ఓకే. 4 2s are 8 ఆక్సిజన్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. ప్లస్ అక్కడ ఒక 2 ఉన్నాయి 8 + 2 మొత్తం 10 అవుతాయి. ఇప్పుడు ఆక్సిజన్లు 10 ఆక్సిజన్లు 12 వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆడ 10 వస్తూ ఉన్నాయి. 2 ప్లంబమ్స్ 2 1s are 2 ఆక్సిజన్లు ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 4 2s are 8 ఇక్కడ 2. సో 2 + 8 10 10 + 2 12 టోటల్ ఆక్సిజన్లు 12. రైట్. ఆల్ ఆర్ బ్యాలెన్స్డ్. సో మనకు బ్యాలెన్స్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే లాస్ట్ కి 2Pb స్టార్టింగ్ లో NO3 టేకెన్ ట్వైస్ గివ్స్ రైస్ టు 2PbO ప్లస్ 4NO2 ప్లస్ O2. ఎస్, హెన్స్ దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే. ఇప్పుడు 4th కెమికల్ ఈక్వేషన్ తీసుకున్నాం. 4th Fe ప్లస్ H2O గివ్స్ రైస్ టు Fe3O4 ప్లస్ H2. ఎస్, దీంట్లో ఆ నేమ్స్ చూసుకున్నాం. ఫస్ట్ Fe అంటే ఫెర్రస్ అని. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆటమ్స్ 1 ఉన్నాయి, ఏమి లేదంటే ఫెర్రస్లు 1, హైడ్రోజన్లు 2, ఆక్సిజన్లు 1 ఈ పక్క ఉండేది. ఆ పక్క కూడా చూసుకో
ఫెర్రస్ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉండేది. ఈ ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఇక్కడ 1. ఇక్కడ హైడ్రోజన్లు 2, ఇక్కడ 2. అంటే హైడ్రోజన్ అవుట్ బ్యాలెన్స్ ఉందంటే హైడ్రోజన్ అవుట్ 2 ఉంది. నా ఆక్సిజన్ ఇక్కడ 1, అక్కడ 4 ఇన్ బ్యాలెన్స్. ఫెర్రస్ 1, అక్కడ 3. సో ఇక్కడ ఫెర్రస్ పెంచాలి కాబట్టి ఇక్కడ పెట్టాలి ఫస్ట్. మనం స్టెప్ లో ఇది 2 తీసుకున్నాం అనుకో, 2Fe. ఎస్ 2 1s 2 ఫెర్రస్లు అయితే, కానీ అక్కడ మనకు 3 కావాలి, అప్పుడు 3నే పెట్టాలంటే ఇక 3నే పెట్టాల. ఇక 3 ఉన్నాయి కదా ఫెర్రంలో, ఇక్కడ కూడా 3నే ఉండాలి లెఫ్ట్ సైడ్. కాబట్టి ఇది 1 ఉందంటే 3 1s 3 అవుతుంది. H2O ఎస్ Fe3O4 ప్లస్ H2. ఇప్పుడు చూద్దాం. 3 1s 3 ఫెర్రస్లు 3, ఇక్కడ ఫెర్రస్లు 3. ఓకే, ఫెర్రస్ ఈక్వల్. నెక్స్ట్ హైడ్రోజన్ 2 ఆటమ్స్. ఓకే, ఆక్సిజన్ 1 ఆక్సిజన్ 4 తేడా ఉంది. ఇది 4, ఇక్కడ 1. సో మనకి ఇక్కడ ఆక్సిజన్లు పెరగాలి. ఇక్కడ పెరగాలంటే అప్పుడేమి ఆక్సిజన్లు 4 రావాలంటే 4తోనే మల్టిప్లై 4 వేసుకోవాలి. ఇక్కడ ఈ 4 ఇడ అట్లా ఎట్లంటే 3Fe ప్లస్ 4 ఇక్కడ 4H2O gives rise to Fe3O4 ప్లస్ H2. ఎస్, ఇప్పుడు చూడండి ఫెర్రస్లో 3 ఓకే. 4 2s 8 హైడ్రోజన్లో, ఇక్కడ 2 హైడ్రోజన్లు అంటే అక్కడ 2నే, బ్యాలెన్స్ లేదు. చూద్దాం ఆక్సిజన్లు 4 1s 4 ఆక్సిజన్లు సరిపా. సో ఫెర్రము ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది, హైడ్రోజన్ బ్యాలెన్స్ కాలే. 4 2s 8 ఉన్నాయి, హైడ్రోజన్లు 8 ఉన్నాయి. బ్యాలెన్స్ కావాలంటే హైడ్రోజన్ ఆటమ్స్ అక్కడ పెంచాల. 4 2s 8 మొత్తం హైడ్రోజన్లు, అక్కడ 2నే ఉన్నాయి, అక్కడ పెంచాలంటే ఇంకో స్టెప్ అనమాట. అలా స్టెప్ ప్రతి స్టెప్, ఎందుకంటే ఇదే ప్రతిసారి ఒక స్టెప్ పెరగాలన్నమాట. ఒక్కొక్కటి బ్యాలెన్స్ చేసినప్పుడు ఒక స్టెప్ అనమాట. సో 3Fe ప్లస్ 4H2O gives rise to ఇది Fe3O4. ఓకే, ఇక్కడ H2 హైడ్రోజన్ 2 ఉన్నాయి, మనకి ఎన్ని కావాలా? 2 2s 4 కాదు, 4 2s 8 కావాలా. 8 కావాలంటే ఇక్కడ దేన్ని 2తో మల్టిప్లై చేసి 8 వస్తుంది, 4తో. కాబట్టి 4 పెట్టేస్తే అయిపోయింది, 4H2. ఇప్పుడు ఆల్ ఆర్ బ్యాలెన్స్డ్ పెట్టేసుకోండి, అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి. ఇప్పుడు ఎట్లంటే ఫెర్రస్ ఆటమ్స్ 3 1s 3 ఫెర్రస్లు, ఆ పక్క 3 ఫెర్రస్లు ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ 4 2s 8 హైడ్రోజన్ ఆటమ్స్ 8, అక్కడ 4 2s 8 హైడ్రోజన్ ఆటం. ఓకే, అది కూడా ఆక్సిజన్లు చూద్దాం. 4 1s 4 ఆక్సిజన్లు అంటే ఇక్కడ O4 అంటే 4, రైట్. ఆల్ ఆర్ బ్యాలెన్స్డ్. సో ద గివెన్ ఈక్వేషన్ నౌ హెన్స్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్ లో కొన్ని ఇంకొక 4 ఈక్వేషన్స్ తీసుకున్నాము. HNO3 ప్లస్ CaOH టేకెన్ ట్వైస్ gives rise to CaNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ H2O. ఈ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనము ఫర్ బ్యాలెన్సింగ్ తీసుకున్నాము. ఆన్సర్ ఫస్ట్ ఈక్వేషన్ HNO3 plus CaOH taken twice gives rise to CaNO3 taken twice plus H2O. Yes, this is the first chemical equation. ఇది HNO3 అంటే ఏమి అంటే దాని యొక్క కెమికల్ నేమ్ నైట్రిక్ యాసిడ్. HNO3 అంటే నైట్రిక్ యాసిడ్. CaOH టేకెన్ ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది CaNO3 టేకెన్ ట్వైస్ 2 అంటే కాల్షియం నైట్రేట్ ప్లస్ H2O అంటే వాటర్. సో ఇది దాని యొక్క ఫుల్ మీనింగ్స్. ఇప్పుడు బ్యాలెన్స్ చూద్దాం. HNO3 లో చెక్ చేద్దాం ఒకసారి. HNO3 CaOH టేకెన్ ట్వైస్ గివ్స్ రైస్ టు CaNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ H2O. ఎస్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చెక్ వాటి యొక్క ఆటమ్స్ చెక్ చేద్దాం. H అంటే హైడ్రోజన్ 1 ఉంది ఆటము, నైట్రోజన్ 1, ఆక్సిజన్ 3 ఉన్నాయి. ఎస్, కాల్షియం Ca అంటే 1. ఇక్కడ OH అనేది టేకెన్ ట్వైస్ అంటే ఓకి హైడ్రోజన్ కి రెండింటికి 2 వస్తుంది అని అర్థం. OH అంటే
అంటే 2 1s are 2 ఆక్సిజన్లు, 2 1s are 2 హైడ్రోజన్లు అని అర్థం. ఎస్, కాల్షియం 1, ఇక్కడ ఆక్సిజన్ 2, హైడ్రోజన్ 2 ఉన్నట్లు లెక్క. ఆ పక్క చూద్దాం. ఫస్ట్ హైడ్రోజన్ చూసుకుందాం. హెచ్ ఉంది కదా, ఇక్కడ 1 ఉంది లెఫ్ట్ సైడ్, ఇక్కడ ఇది ఈడ 2 ఉన్నాయి కదా, 2 ఉంది. సో ఇక్కడ 2, ఇక్కడ 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. 2 + 1 ఎంత? 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూసుకోవచ్చు, 3 ఉన్నాయి లేదా హైడ్రోజన్లు. హెచ్ ఆడలేదు, ఈడుంది H2 అంటే 2, ఓన్లీ 2 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, బట్ అక్కడ బ్యాలెన్స్ లేదనమాట, అది బ్యాలెన్స్ లేదు. ఎన్ని చూద్దాం. ఈ నైట్రోజన్ 1 ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఈ 2 ఇంటికి వస్తున్నాను, దీనికి సమానం అనమాట. 2 1s are 2 నైట్రోజన్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇది బ్యాలెన్స్ లేదు. నైట్రోజన్లు 2 కావాలి మనకి, అక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది 1 అనే అర్థము. 2 1s are 2 అని లెక్కేసుకోవాలి మనం. ఆక్సిజన్లు 3, ఇక్కడ 2 2s కాదు, 2 ఆక్సిజన్లు, ఇక్కడ ఒక 3 + 2 5 మొత్తం. ఇక్కడ 2 3s are 6 ప్లస్ ఇక్కడ ఒకటి 1 ఉంది, 7 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో అన్ని ఇన్బ్యాలెన్స్ గానే ఉన్నాయి ప్రతిదీ ఇప్పుడు. కాబట్టి మనకు ఒక్కొక్కటే చెక్ చేసుకోవాలా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి క్లియర్ అయితే ఇంకో స్టెప్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు హైడ్రోజన్ 1, ఇక్కడ 2 + 1 2 3 ఉన్నాయి మొత్తము. అక్కడ 3 రావాలంటే అక్కడ 1 పెడితే 2 పెడితే 4 అయిపోతుంది అది. కాబట్టి ఇక్కడ 2 పెట్టి నైట్రోజన్ అన్న అవుతుందా పోనీ. 2 1s are 2 నైట్రోజన్లు, ఇక్కడ 1 నైట్రోజన్. అంటే ఇక్కడ 2 పెట్టడం వల్ల 2 1s are 2 నైట్రోజన్లు బ్యాలెన్స్ అవుతాయి. సో 2 పెట్టు. HNO3 CaOH టేకెన్ ట్వైస్. CA ప్రతి స్టెప్ కి రాసుకొని పోతా ఉన్నారు ఇట్లా, అప్పుడు స్టెప్స్ పెరుగుతాయి నీకు. లేదంటే ఒక మార్క్స్ ఎవరు 8/8 ఎవరు ఇలా ప్రతి స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్రతి స్టెప్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి, ఒక్కొక్క దానికి ఒక స్టెప్ మనం మారుస్తా ఉన్నాం. ఎట్లంటే నైట్రోజన్ ని చెక్ చేయడానికి ఒక స్టెప్, అది హైడ్రోజన్ ని చెక్ చేయడానికి ఇంకో స్టెప్, ఆక్సిజన్ ని చెక్ చేయడానికి అట్లా ఒక్కో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని పోతే స్టెప్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని స్టెప్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నైట్రోజన్ బ్యాలెన్స్ అయింది అన్నాం కదా, చూద్దాం. ఇక్కడ 2 పెట్టాం కాబట్టి 2 × 1 2 1s are 2 హైడ్రోజన్లు, 2 1s are 2 నైట్రోజన్. అంటే నైట్రోజన్లు 2 ఉన్నాయి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా చెక్ చేసుకోండి, 2 ఉన్నాయి లేదా నైట్రోజన్లు. ఇదో 2 1s are 2, 1 ఉంది కదా, 2 1s are 2 నైట్రోజన్లు. ఓకే, సరిపోయింది. నైట్రోజన్లు ఓకే ఆయా ఈ స్టెప్ నుంచి. ఈ స్టెప్ వల్ల నైట్రోజన్లు బ్యాలెన్స్ ఆయా. ఇంకా ఇంకోసారి హైడ్రోజన్లు బ్యాలెన్స్ చెక్ చేసుకో, లేదా ఆక్సిజన్లు బ్యాలెన్స్ చెక్ చేసుకో. ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ ఇక్కడ 3, ఇది 2 3s are 6 అయితే మొత్తము ఈ 2 అన్నిటికీ మల్టిప్లై అవుతుంది. 2 1s are 2 1s are 2 3s are కాబట్టి 6 అయింది. ఇక్కడ 6 ఆక్సిజన్లు, ఇక్కడ 2 1s are 2, అవి 2 ఇవోగా 6 8 మొత్తం ఆక్సిజన్లు 8 లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా 8 ఉండాల. ఎన్ని ఉన్నాయమ్మా అంటే ఇక్కడ 3 ఉంది కదా, NO3 2 3s are 6 ప్లస్ 6 ఎన్ని 8 కావాలి కదా, ఇంకా 2 కావాలి, ఇక్కడ 1 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఎట్లంటే ఇక్కడ 2 యాడ్ చేయడం వల్ల 2 1s are 2 ఆక్సిజన్లు వచ్చా, ప్లస్ 2 3s are 6, ఇది 6 + 2 8, ఇక్కడ 8 సరిపోయా కదా. ఇక్కడ 2, ఇక్కడ 6 8 సరిపోయా. ఇప్పుడు బ్యాలెన్స్ అయ్యా. ఇంతకు ముందు స్టెప్ లో నైట్రోజన్ బ్యాలెన్స్ అయ్యా, ఈ స్టెప్ లో ఆక్సిజన్ బ్యాలెన్స్ అయ్యా. ఇప్పుడు హైడ్రోజన్. ఇలా స్టెప్స్ పెరిగేది. స్టెప్స్ ఎందుకు పెరుగుతాయంటే ఇట్లా పెరుగుతాయి అనమాట. ఇప్పుడు హైడ్రోజన్ చూద్దాం. నైట్రోజన్ అయితే ఆక్సిజన్ అయితే హైడ్రోజన్లు 2 1s are 2 హైడ్రోజన్లు, ఇక్కడ 2 అంటే ఇక్కడ కూడా అక్కడ 2 ప్లస్ ఇక్కడ 2 4 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు రైట్ సైడ్ 4 ఉన్నాయి లేదో చూసుకో. ఇదిగో 2 2s are 4 అంటే హైడ్రోజన్లు 4 కదా ఉన్నాయి. ఓకే, సో ఈ HNO3 లో ఉండేవన్నీ బ్యాలెన్సే. ఈ 3 లెటర్స్ బ్యాలెన్స్ ఉన్నాయని మనకు అర్థమైతే. నెక్స్ట్ కాల్షియం 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. రైట్, అది కూడా బ్యాలెన్సే. కాల్షియం ఇక్కడ 1, ఇక్కడ 1. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్ ఈక్వేషన్ అంటే 2HNO3
plus CaOH taken twice gives rise to CaNO3 taken twice plus 2H2O. This is balanced equation. So ఒక 3-4 స్టెప్స్ అంటే ఒక్కో లెటర్ ని మనం కంపేర్ చేసుకుంటూ పోతే మనకు ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లో ఒక్కొక్క స్టెప్ మనకు ఫార్మ్ అవుతుంది అనమాట. ఇట్లా 4 to 5 స్టెప్స్ యాడ్ అయితే మనకు అప్పుడు బ్యాలెన్స్ చేసిన ఈక్వేషన్ అని అర్థం. NaOH plus H2SO4 gives rise to Na2SO4 plus H2O. ఓకే, ఎస్. ఇక్కడ NaOH, Na అంటే సోడియం, O ఆక్సిజన్, హైడ్రోజన్ 3 ఉన్నాయన్నమాట. ఇక్కడ H2SO4 అంటే హైడ్రోజన్ 2 ఆటమ్స్, సల్ఫర్ 1, ఆక్సిజన్ 4. అంటే ఇక్కడ H2SO4 ఏమంటామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అని అంటాం. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ Na2SO4 సోడియం సల్ఫేట్. SO4 ఎక్కడైనా కనిపించినాయంటే దానికి ఖచ్చితంగా సల్ఫేట్ అని లాస్ట్ లో చదవాలి మనం. సో H2O వచ్చింది. బ్యాలెన్స్ చూద్దాం. ఫస్ట్ నైట్రోజన్ ఒకటి చెక్ చేద్దాం. Na సోడియంలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే 1 ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. ఇక్కడ Na2 ఉంది అంటే అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఇది ఇన్బ్యాలెన్స్ అనమాట. సో ఇది 2 పెట్టేస్తే ఫస్ట్ సోడియంలు పెరుగుతాయి. ఇది 2 పెట్టడం వల్ల OH ప్లస్ H2SO4 gives rise to Na2SO4 ప్లస్ H2O. ఒక స్టెప్. ఇప్పుడు అయిందా లేదా చూడండి. సోడియం ఇది Na2 సోడియంలు 2 ఆటమ్స్. ఇక్కడ 2 1s are 2 సోడియంలు 2 సరిపా. ఈ స్టెప్ కి 2 సోడియంలు ఓకే, బ్యాలెన్స్ అయిపోయి. నెక్స్ట్ ఆక్సిజన్ చూద్దాం. ఇప్పుడు ఇంకో స్టెప్ లో ఆక్సిజన్ 1, ఇక్కడ 4 ప్లస్ 1 5 ఉన్నాయి మొత్తం ఆక్సిజన్. అక్కడ చూడు ఇప్పుడు 4 ప్లస్ 1 ఎస్ 5 సరిపా. ఆక్సిజన్ ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 1 5 సరిపోయింది. ఆక్సిజన్ బ్యాలెన్స్డే. నెక్స్ట్ హైడ్రోజన్ చూడు. హైడ్రోజన్ 1 ఉంది ఇక్కడ హైడ్రోజన్లు 2, ఇక్కడ 2 ప్లస్ 1 2 పెట్టాం కాబట్టి దీనికి కూడా వర్తిస్తుంది. కరెక్ట్, 2 పెట్టాం కదా. 2 1s are 2 ఆక్సిజన్లు వస్తాయి. ఇప్పుడు 2 1s are 2 2 1s are 2 హైడ్రోజన్లు, 2 ఆక్సిజన్లు 2 హైడ్రోజన్లు ప్లస్ హైడ్రోజన్ H2SO4 లో ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇక్కడ 2 2s are 4 ప్లస్ 2 6 మొత్తం హైడ్రోజన్లు. అక్కడ 6 ఉన్నాయో లేదో చూద్దాం. ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 2 హైడ్రోజన్లు, ఓన్లీ 2. ఈడ ఎన్ని ఉన్నాయి 2 1s are 2 ఈడ 2 1s are 2 ప్లస్ ఇక్కడ ఒక 2 అంతేలే. 2 1s are 2 ప్లస్ 2 4 హైడ్రోజన్లు. ఇక్కడ 2నే ఉన్నాయి హైడ్రోజన్లు. అప్పుడు ఏం చేయాలా? 2 పెట్టుకుంటే 2 2s are 4 అయిపోతుంది. అది లో బ్యాలెన్స్ అనమాట. రైట్. ఇప్పుడు 2NaOH ప్లస్ H2SO4 gives rise to Na2SO4 ప్లస్ 2H2O. ఎస్, ఇక్కడ 2H2O ఉంది. అప్పుడు ఏమవుతుందంటే 2 2s are 4 హైడ్రోజన్లు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 1s are 2 ప్లస్ 2 4 అక్కడ 4 సరిగ్గా హైడ్రోజన్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇప్పుడు సోడియం అయిపోయింది, హైడ్రోజన్ అయిపోయింది. ఆక్సిజన్ ఇంకోసారి చెక్ చేద్దాం. ఆక్సిజన్ 2 1s are 2 ఆక్సిజన్స్. ఇక్కడ 4 ప్లస్ 2 మొత్తం 6. అక్కడ 4 ఉన్నాయి, 2 1s are 2 కరెక్ట్. 2 1s are 2 ఆక్సిజన్లో. ఇక్కడ 2 ప్లస్ 4 6. ఓకే, ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్డే ఉంది. నెక్స్ట్ ఇంకేదంటే H2SO సల్ఫర్ చూడాలి. ఎఫ్ ఉంది ఇక్కడ సల్ఫర్లో. సల్ఫర్ ఎంత ఉందమ్మా అంటే 1 ఉంది. ఇక్కడ 1 లెఫ్ట్ సైడ్ 1 ఉంది, రైట్ సైడ్ కూడా ఎస్ 1 ఉండేది. ఓకే, బ్యాలెన్స్డ్ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. NaOH 2NaOH ప్లస్ H2SO4 gives rise to Na2SO4 plus 2H2O. Yes, this is balanced chemical equation. Second, ఇక నెక్స్ట్ థర్డ్ తీసుకుందాము. CH4 plus O2 gives rise to CO2 plus H2O. ఇది థర్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ ఒక్కొక్కటే కంపేర్ చేసుకోవాలా. C అంటే కార్బన్, H అంటే హైడ్రోజన్, O అంటే ఆక్సిజన్. ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇవే ఉండేది. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఆటమ్స్ 1 ఉంటుంది. కార్బన్ ఆటం 1. ఇక్కడ 1, ఇక్కడ కార్బన్ 1,
కార్బన్ 1. ఓకే, కార్బన్ బ్యాలెన్స్డే. హైడ్రోజన్లు చూద్దాం. 4 హైడ్రోజన్లు, ఇక్కడ 2 ఉన్నాయి. హైడ్రోజన్లు 2 ఉన్నాయి. సో అవి బ్యాలెన్స్ కావాలా. ఇప్పుడు 4 ఉన్నాయంటే ఆడ 4 కావాలి కాబట్టి CH4 ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2. ఇక్కడ 2 2s are 4 కావాలంటే 2H2O పెట్టింది. 2 2s are 4 అయ్యాయి ఇప్పుడు హైడ్రోజన్లు. ఇక్కడ హైడ్రోజన్లు 4 సరిపా. హైడ్రోజన్లు ఓకే అయిపోయి. ఆక్సిజన్లు ఇప్పుడు ఇంకో స్టెప్. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయమ్మా అంటే 2 ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి. ఇది 2 ఉన్నాయి. ఈడో 2 1s are 2. 2 + 2 4 ఆక్సిజన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఇది 4 కావాలంటే ఇక్కడ 2తో బ్యాలెన్స్ చేస్తే 4 అయిపోతుంది. అంటే CH4 ప్లస్ 2O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ 2H2O. రైట్, ఇప్పుడు అన్ని బ్యాలెన్స్ అయింటే చూడు. కార్బన్ 1 ఓకే అయితే. హైడ్రోజన్ 4, హైడ్రోజన్ 2 2s are 4. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ 2 2s are 4 ఆక్సిజన్ లో. ఇక్కడ O2 అంటే 2 ప్లస్ ఇక్కడ 2 1s are 2. 2 + 2 4 సరిపా. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. Zn ప్లస్ HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. ఇది 4th ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ ఆటమ్స్ కౌంట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ జింక్, Zn అంటే జింక్ ఎన్ని ఉన్నాయి? 1 ఆటమ్, జింక్ 1. అక్కడ జింక్ 1. ఎస్, జింక్ ఈక్వల్. నెక్స్ట్ H హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్ 1 ఆటమ్, ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఆడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 చేసుకోవాలంటే దీన్ని 2 చేసుకో. Zn ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. ఇప్పుడు చెక్ చేయ ఒకసారి. జింక్ 1, జింక్ 1. ఓకే, హైడ్రోజన్లు 2 1s are 2 హైడ్రోజన్లు, 2 హైడ్రోజన్లు సరిపా 2. నెక్స్ట్ 2 ఇంటూ క్లోరిన్ చూసుకో. ఇప్పుడు 2 ఇంటూ 1, 2 1s are 2 క్లోరిన్స్. ఇక్కడ 2 క్లోరిన్స్. ఇదో Cl2 అంటే 2 క్లోరిన్స్. ఎస్, బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఏమైనా తీసుకో, అన్ని ఈక్వల్ ఉంటాయి. అంటే టోటల్ ఆటమ్స్ కూడా ఈక్వల్ రావాలా. కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఈక్వల్ రావాలి. ఎట్లంటే జింక్, ఇక్కడ జింక్ ఆటం 1, ఇక్కడ జింక్ ఆటం 1 సరిపా. ఇక హైడ్రోజన్లో 2 1s are 2 హైడ్రోజన్లో. నెక్స్ట్ ఇక్కడ 2 హైడ్రోజన్లు సరిపా అవి కూడా. నెక్స్ట్ 2 క్లోరిన్స్, 2 1s are 2 క్లోరిన్. ఇక్కడ క్లోరిన్, ఇక్కడ 2నే సరిపా. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే Zn ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. వీడియో ద్వారా ప్రెసెంట్ చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఈ ఫిజికల్ సైన్స్ లో ఇలాంటి బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్ అనే క్వశ్చన్ ని ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఇస్తారు. దీన్ని ఆన్సర్ చేయడం ఎలా అంటే ఎక్కువ స్టెప్స్ వచ్చే విధంగా ఆన్సర్ రాయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ వీడియోని తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.